కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలో టీడీపీ నేత సీఎం సురేష్ చేపట్టిన పెద్దమ్మ తల్లి ఆలయ ప్రహరీ గోడ నిర్మాణ పనులను స్థానికులు అడ్డుకున్నారు. నిర్మాణ పనులు ఆపాలంటూ ఆలయం ఎదురుగా బైఠాయించి నిరసన తెలిపారు. ఆలయానికి సంబంధించి 3 ఎకరాల 9 సెంట్ల విస్తీర్ణంలో హద్దులు ఏర్పాటు చేసి ప్రహరీ గోడ నిర్మించాలని డిమాండ్ చేశారు. సీఎం సురేష్ తన స్వలాభం కోసమే 1.5 ఎకరాలో ప్రహరీ నిర్మిస్తున్నారని ఆరోపించారు. పూర్తి స్థలంలో ప్రహరీ గోడ ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. జిల్లా అధికారులు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలన్నారు. నిర్మాణ పనులు ఆపే వరకు నిరసన ఆపేది లేదని తేల్చి చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆలయ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపడతామని టీడీపీ నేత సీఎం సురేష్ అన్నారు. 1 ఎకరా ఖాళీ స్థలం ఉంటే ఆ ఖాళీ స్థలానికి కాంపౌండ్ నిర్మించి 2 గేట్లు పెట్టి ఇక్కడ ఎవరు మలవిసర్జన చేయకుండా, దిబ్బలు వేయకుండా దాన్ని పరిశుభ్రంగా పెట్టాలనే ఉద్దేశంతో కాంపౌండ్ వాళ్ళకి ఎంపీ గ్రాంట్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి కాంపౌండ్ వాళ్ళు కడతాంటే కొంతమంది వచ్చి అడ్డుకొని కోర్టుకు పోవడం జరిగింది. 2 పిటిషన్లు వేసినా కోర్టు డిస్మిస్ చేసి కాంపౌండ్ వాళ్ళు పునర్నిర్మాణానికి డిపార్ట్మెంట్ సహకరించి పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి కోర్టు ఆదేశించింది. దాని ప్రకారమే ఈరోజు కలెక్టర్ గారు ఎస్పీ ఆదేశాలతో ఇక్కడ బందోబస్తు పెట్టి ఇక్కడ పని ప్రారంభించడం జరిగింది. కాబట్టి దీంట్లో ఎలాంటి స్వార్థం కానీ ఎలాంటి ఉద్దేశం కానీ మాకైతే లేదు. ఇది తప్పకుండా నిర్మించి తీరుతాం. ఇది ఆయన భూమి కబ్జా చేసుకోవడానికి చేస్తున్నాడు. 100 ఎకరాలు భయపడి ఇచ్చి రియల్ ఎస్టేట్ జరగకుండా పోట్లదుర్తిలో అడ్డుకట్ట వేసినాడు. ప్రజల్ని 20 లక్షలకు 30 లక్షలకు ఎకరా భూమి అంటాడు. చుట్టుపక్కల ఊర్లలో ఏమీ తెలియని అనామక ఊర్లలో కూడా 2 కోట్లు 3 కోట్లు పోతుంటే పోట్లదుర్తిలో మాత్రం 20 లక్షలు 30 లక్షలే. ఎందుకంటే బయట నుంచి ఎవరిని రానీయుడు. ఎవరైనా భూములు అమ్మాలంటే ఈయనకే అమ్మాలి.